లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి డబుల్ డిజిట్ స్థానాలు గెలవటమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత రాష్ట్రంలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులు పర్యటించారు. ఇక పార్టీ అభ్యర్థుల తరపున సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు. ఇవాళ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, అలాగే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బీజేపీ అగ్ర నాయకులు తొలుత పెద్దపల్లి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా నిర్వహించే సభకు జేపీ నడ్డా హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం భువనగిరి పార్లమెంటు పరిధిలోని చౌటుప్పల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్గొండలో నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారని పార్టీ నేతలు వెల్లడించారు. ఇక కేంద్రంలో 10 ఏళ్ల పాలనతో తమ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు జేపీ నడ్డా తెలియజేయనున్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ ఇస్తామన్న గ్యారంటీలపైన కూడా, రుణమాఫీ అంశాలపైన కూడా మాట్లాడనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం భజన్ లాల్ శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఇవాళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ లో నిర్వహించనున్న ప్రవాసీ సమ్మేళనంలో రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ పాల్గొంటారు. ఇక ఉదయం ముషీరాబాద్ లో యువ సమ్మేళనానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ హాజరు కానున్నారు. అనంతరం మధ్యాహ్నం మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో నర్సంపేటలో నిర్వహించనున్న సభలో పాల్గొననున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోని జమ్మికుంటలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ప్రచారం చేయనున్నారు. ఇక ఆ తర్వాత నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తిలో నిర్వహించనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరిధిలో సనత్ నగర్ నుంచి పద్మారావు నగర్ వరకు అన్నామలై, కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.